నాకు కుక్కలతో ఆడుకోవడం ఇష్టం రా. కుక్కలు నాతో ఆడుకోవడం అస్సలు ఇష్టం లేదు. మళ్ళీ ఇంజక్షన్లు వేస్తారు పట్టుకొని. అమ్మా, ఇది ఐ లవ్ ముంబై పోలీస్, చిన్న పోలీస్ స్టేషన్. బీచ్లో ఎవరైనా అతి పడితే టుపుకు నెత్తి మీద 2 ముటిక్కలు వేసి ఎవరు ఉండాలి కదా, అందుకు ఈ పోలీస్ స్టేషన్ పెట్టినారు. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా వచ్చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 12 o'clock అయింది. ఇంకా ఆఫీస్లో ఉన్నాం మనం. అట్లుంటుంది ఐటీ ఎంప్లాయీస్ అంటే. ఫుల్ ఫ్రస్ట్రేషన్, పిచ్చెక్కిపోతుంది. ఇంకేం చేసేట్లేక బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయినా. జూహు బీచ్కి వెళ్దాం ఈరోజు. నైట్ టైం జూహు బీచ్ చాలా బాగుంటుంది. ఎవ్వరు ఉండరు, పంచాయతీ ఉండదు, హ్యాపీగా అలా రిలాక్స్ అయిపోద్ది. అదండి వెళ్దాం. చూసినావా హీరో పెద్ద ఈ టైంలో కూర్చొని భోజనం చేస్తున్నాడు. అడిగినా ఏమయ్యా అంత లేటు భోజనం చేస్తున్నావు అంటే, అలవాటు అయిపోయింది సార్ అని చెప్పి డైలాగ్ కొట్టినాడు. ఈయన తింటానే చూసి నాకు కూడా చాలా ఆకలింది అనుకో, అది వేరే విషయము. మీరు అనుకుంటా అంటారు వీడేంద్ర ఆఫీస్ అంటున్నాడు, షార్ట్ వేసుకొని ఇంకుతున్నాడు, అది ఇది అనుకుంటున్నారు. నాకు తెలుసు ఈరోజు లేట్ అవుతుందని, అందుకు ఒకటేసారి షార్ట్ టీషర్ట్ ప్యాక్ చేసుకొని వచ్చుకున్నా బ్యాగ్లోనే. ఇంకా బీచ్ అన్నాక షార్ట్ టీషర్టు కంపల్సరీ. ఫార్మల్ గేమర్లో పోలేం కదా. ఏమంటా పుల్లారావు, అంతే కదా? అంతే ఇదే మన బీచ్. అయ్యో, మన దగ్గర పెద్ద గోప్రోలు కెమెరాలు సెటప్లు ఏం లేవు, కానీ మొబైల్తోనే కవర్ చేస్తాను. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ముంబైలో వర్షాలు ఇంత దారుణంగా పడతాయంటే చూస్తున్నారా, నా హజార్ లైట్ కూడా స్టక్ అయిపోయింది. అయితే అయింది, పోతే వాయ. ఈడ కరెక్ట్గా స్టార్ట్ అయినా కదా ఇక్కడ. ఈ లైట్ల వల్ల కుక్కలు ఆకర్షించబడినాయన్నమాట. 1, 2 కాదు, 10 కుక్కలు ఒక్కదాని వెనకాల ఒకటి నాన్ స్టాప్ చేజింగ్. నాకు కుక్కలతో ఆడుకోవడం ఇష్టం రా. కుక్కలు నాతో ఆడుకోవడం అస్సలు ఇష్టం లేదు. మళ్ళీ ఇంజక్షన్లు వేస్తారు పట్టుకొని. అమ్మా, అది పరిగెత్తుతానే నేను స్పీడ్ పోతానా, నేను ఆపితే అవి ఆగిపోతాయి, నేను ముందర పోతే ఎంట వస్తాయి. వద్దురా సామి, ఈ కుక్కలు ఏం చేయలేక బండి పక్కన నిలబెట్టి ఏమి రా ఏం చేస్తావురా అని ఎదురుపోతే అప్పుడు పారిపోయా. పోనరా నైనా పోయినాయని చెప్పి సన్నగా బండి తీసి మళ్ళా పెద్ద బిల్డింగ్లు, చెట్లు, సెటప్లు అన్నీ భారీగా ఉన్నాయని చూస్తా వెళ్తాను. అంతలోపల ఒకడు అప్పటి నుంచి విసిగిస్తూనే ఉన్నాడు. వీడే అప్పటి నుంచి ఓవర్టేక్ చేస్తూనే ఉన్నాడు. పోరా సామి, నువ్వే ఉన్నావు పో, నీకేం ఉన్నది పో అని చెప్పి వదిలేసినాం. ముంబై సార్, ముంబై అంతే. మనోళ్ళు సినిమాల్లో అవి ఇవి చూపించి భయపెట్టేస్తారు, కానీ అంత ఇది అయితే ఏం లేదమ్మా ఇక్కడ. నార్మలే ఇక్కడ కూడా. నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సిటీకి వచ్చినాక నాకు ఒకే ఒక విషయం బాగా అర్థమైంది. ఇక్కడ మనలాగా కాదు, మన సైడ్లాగా కాదు, బాగా గట్టిగా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఎంతసేపు అంటే మినిమం 1 to 3 minutes అయితే ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ చూస్తా అంటే ఏదో గొడవ ఇస్తున్నట్టుంది. ఇట్లాంటివన్నీ మనకు భలే ఇంట్రెస్ట్. ఎవరమ్మా అక్కడ? ఏదో బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాగా అనిపిస్తుంది. మీకు ఏమైనా తెలిసింటే రోజు చెప్పండి. చూడండి అబ్బాయిలు, స్పోర్ట్స్ బైక్ కావాలని తీసుకుంటారు, తప్పు లేదు. కానీ దీన్ని మెయింటెనెన్స్ చేయాలంటే దూల తీరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా, నెల కూడా రాదు. అయినా ఇక్కడ మంచి విషయం ఏమంటే కొద్దిగా పెట్రోల్ కాస్ట్ తక్కువ. మన సైడ్ నార్మల్ పెట్రోల్ 110 అరౌండ్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడైతే ఇక్కడ పవర్ పెట్రోల్ 110కి వచ్చేస్తుంది. ఎందుకు అంత సీరియస్గా ఆలోచిస్తాను అని అడిగితే వీడు చెప్పే రీజన్ నేనండి. ఇదిగో నేను స్టార్టింగ్ చెప్పినా కదా, దాని ఎఫెక్ట్ అనమాట ఇది. ఇడే కుక్కని చూసినా భయపడతాడు. ఇది దుంపతేక వీడు భయపట్టేది ఒకటే కాదు, అన్నీ భయపెట్టిస్తాడు ఊరినే. సో ఫ్రెండ్స్, ఇదే ఇంకా ఆల్మోస్ట్ జూహు బీచ్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ 3 ways ఉంటాయన్నమాట. ఒకటి లెఫ్ట్, రైట్, స్ట్రైట్. సరేలే, ఇట్లా లెఫ్ట్ తీసుకొని చక్కగా వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. సో ఇట్లా వెళ్తూ ఉంటే ఈ హోటల్ కనపడింది నాకు. JW మ్యారియట్ హోటల్ అంట. వన్ ఆఫ్ ది లగ్జూరియస్ట్ హోటల్ ఇన్ ముంబై. పెద్ద సెలబ్రిటీస్, ప్లేయర్స్ మొత్తం అందరూ ఇక్కడే స్టే చేస్తారు వచ్చినప్పుడు. దీని వెనకాలే జూహు బీచ్ ఉంది.
ఎగ్జామ్ చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీని వ్యూ. బా ఆ విండో ఓపెన్ చేసి అలా చూస్తా అంటే అదృష్టం ఉండాలండి ఇక హోటల్లో స్టే చేయాలన్నా కానీ. సరేలే ఇంకా ముందరికి వెళ్దాం అనుకొని ముందరికి వెళ్తున్నా. ఇంకా మీరు చూస్తే ఇదే రమడా ప్లాజా ప్లామ్ గ్రూవ్ అనేసి, దీని ముందర 2 వీలర్స్ 4 వీలర్స్ కార్ అన్ని పార్కింగ్ చేస్తారు. మినిమం 60 రూపీస్ తీసుకుంటాడు వాడు 2 వీలర్ పార్కింగ్ మాత్రమే. అది కూడా లోపల పెట్టేది ఎంత కష్టమో బయటికి తీయడం కూడా అంత కష్టం, ఎందుకంటే అంతమంది ఉంటారు అక్కడ. ఇదిగో వచ్చేసినా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట జూహు బీచ్కి. ఈ రెడ్ లైట్ పైన కనపడుతుంది లెఫ్ట్ సైడ్లో, దీన్ని గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. ఇది ఐ లవ్ ముంబై పోలీస్, చిన్న పోలీస్ స్టేషన్. బీచ్లో ఎవరైనా అతి పడితే టుపుకు నెత్తికింద 2 ముటిక్కలు వేసి ఎవరు ఉండాలి కదా, అందుకు ఈ పోలీస్ స్టేషన్ పెట్టినారు. సో ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు మనము చక్కగా వెళ్దాము, ఓకేనా? రెడీ గెట్ సెట్ గో అని అనుకున్నాము, అంత లేదు, వెయిట్ చేయాలి, సిగ్నల్ పడింది. మనలాగా దూరితే ముటిక్కలు వేస్తారు పోలీస్ మామూలు. గైస్, నేనైతే పర్సనల్గా ఈ రూటే సెలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ మీరు కూడా జూహు బీచ్కి వచ్చేటట్లయితే ఈ రూట్ నుంచి రండి, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు, భయపడే పని లేదు, సేఫ్టీ ఉంటుంది. అమ్మా, ఇంకా బీచ్కి వచ్చేసినాం, దబిడే ఇంకా దుంకుదాం పట్ల బీచ్లోకి. పొద్దునుంచి అన్ని కష్టాలు పడినాక ప్రశాంతంగా అలా ఇలా బీచ్లో కూర్చుంటే పడిన కష్టం అంతా ఇలా చిటికలో మాయమైపోతుంది. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా వచ్చేసేయండి. నాకు నచ్చిన పాట మాత్రమే. యో ఇక్కడ ఒక లుక్ వేసుకోండి, మొత్తం ఫాగ్తో ఎట్లా అయిపోయింది చూడు. లైట్ దగ్గర మొత్తం ఫాగ్ నీట్గా కనిపిస్తుంది. సో మొత్తం భారీగా ఉంది సెటప్. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట, తెలుసు కదా, 5 రూపాయలు 500కి అమ్ముతారు. అన్ని స్టాల్స్ ఇవే. మన వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే 10th అయిపోయిందా, ఇంటర్ అయిపోయిందా, ఇటు చూస్తారు, ఇంజనీరింగ్ అంతే. ఇంజనీరింగే జాయిన్ అవుతారు. జాయిన్ అయితేనే జాబ్స్ ఉండవు, జాబ్స్ కావాలా అని ఎత్తుతారు. సరే జాబ్ దొరికింది, దాని తర్వాత ఏమి, పొద్దున్న నుంచి రాత్రి వరకు, మండే నుంచి సాటర్డే వరకు సిస్టమ్ ముందరే తప్ప కొడుతూనే ఉంటాం. దొరికేది ఒకే సండే. మా అంటే కొన్ని కంపెనీస్లో సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఆ 2 వీక్ ఆఫ్స్లో అమ్మయ్య ప్రశాంతంగా పండుకున్నావా, లేచినావా, తెల్లారిందా అన్నట్లే ఉంటుంది. అంతేగాని మనకి ఎక్కడ చెప్పానండి ఇట్లా బయటకు వచ్చి ఇంత అద్భుతమైన నేచర్ని ఎక్స్ప్లోర్ చేసేది. నాకు తెలిసిన వరకు జూహు బీచ్ చెత్త అంటున్నారు. అదే అంత చెత్తలాగైతే కనపడలేదు. సో మార్నింగ్ ఈవినింగ్ వస్తే జనాలు కుప్పలు ఉంటారు, కనీసం ఒక మనిషి నిలబడే కూడా గ్యాప్ ఉండదు. అదే రాత్రి వచ్చినారనుకో, చూసినారు కదా, మనశ్శాంతిగా ఉంది. నాకైతే ఖచ్చితంగా విజిట్ చేయండి జూహు బీచ్, అది కూడా నైట్ టైంలో మాత్రమే. వితౌట్ ఎనీ లేట్ బీచ్ మొత్తం మనం ఇట్నే లోపలికి వచ్చినాం. చెప్పినా కదా ఫ్రెండ్స్, మనతో గింబల్ ఏం లేవు, అటు ఇటు ఊతా ఉంటుంది వీడియో, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఇంగీరు చూడండి
ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకునేవి, జారే బండలు, ఉయ్యాలన్నీ ఉంటాయి. పిల్లలు మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అటు చూడండి అదిగో ఆ రెడ్ లైట్. అప్పుడు నేను చెప్తానే మెయిన్ ఎంట్రన్స్ రెడ్ లైట్ గుర్తుపెట్టుకోండి అని, అదే రెడ్ లైట్. అలాగనే అదిగో ఆ చిన్న వైట్ లైట్ కనపడుతుంది నా ఫింగర్ పక్కన, అదే నో హోటల్ లైట్. అది థర్డ్ ఎంట్రన్స్ అటు సైడ్ నుంచి వచ్చేది. ఏ మాటగా మాట చెప్పాలి కానీ లైటింగ్ భారీగా ఉంది. అందుకే చెప్పాను కదా ఫ్రెండ్స్, జూహు బీచ్కి రావాలంటే నైట్ టైం మాత్రం రావాలి. ఎగ్జాక్ట్ టైం 1:21 చూస్తున్నారు కదా, మామూలే లేదు, జనాలు లేరు, ఎవ్వరు లేరు. ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంది జూహు బీచ్, బట్ పర్ఫెక్ట్ వ్యూ ఉంది. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తాంటే మీరు సబ్స్క్రైబే చేసుకోవట్లా. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. So that's it for today guys. Hope you like the video.